సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు రీఐటరేట్ అండి, ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం, చూసిన వాళ్ళు ఇలా అన్నారు, మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్లో నేనేం ఫీల్ అవుతాననేది చెప్పాలనేది నా ఉద్దేశం. చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు కదా, ఒక సీన్ ఎలాగైనా రాయొచ్చు, ఒక డైలాగ్ ఎవరైనా చెప్పచ్చు, కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని 3 సార్లు వినిపించింది ఇప్పటికి. వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు, కానీ నువ్వు ఇలా చెప్పావంటే నువ్వు దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం, అంటే 2 రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్, నేను కాదు మా ఫ్రెండ్స్ సో ఫీల్ అయ్యి చెప్తా ఉంటాం, లేదు మనం ఫుల్గా చెప్పాలి అని. లేదురా అవసరం లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ 2వ 3వ లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ యూ హ్యావ్ లవ్డ్ ద ఫిల్మ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. శివాజీ గారు సార్, ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము, బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూయాన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెసిఫిక్గా. సో మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పర్ఫార్మెన్స్? అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్పు అవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి, మేబీ గాడ్స్ గ్రేస్. ఇది కూర్మనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దీనికి అసలు సంబంధం లేదు, అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను లవ్ స్టోరీ. అది దాంట్లో తను జడ్జి, నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ. కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అవి వచ్చినాయి, లక్ అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం విని చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు భగవంతుడు వెళ్ళిపోతాం అంతే. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది. చాలా మంచి ఎమోషన్స్, అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. అంటే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది వినో. సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో. సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా, నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా? అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్? అలా నిజంగా అనుకోలేదండి. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది. సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దాంట్లో అంటే ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది, ఇలా ఉంటారు అని. సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్, కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ చూపించారు. సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే, ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. బిందు మాధవ్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి
నిత్యా మేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు, అస్సలు ఎవ్వరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే నిత్యా మేనన్ దొరకలేదని అంటే దొరకపోవటం కాదు, వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్. సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది. అలా జరిగిందనమాట ఇది. బెన్నీ గారు సరే ఇక్కడ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది, మీ గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక థిన్ లైన్ని, చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ని మీరు మా అందరి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత? అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదుడుకులు, చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఒకటే అండి, హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది. అంటే ఆడియన్స్ సినిమా చూడాలని హోపే ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతమంది చూసారని పక్కన పెడితే చూసిన వాళ్ళు ఒకళ్ళు కూడా బాగాలేదని చెప్పలేదు. ట్రూ, అది బిగ్గెస్ట్ థింగ్, అదే హోప్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవదీప్ గారు. నవదీప్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా చెప్పాను దట్ కార్లో చేసినటువంటి ప్రమోషన్ చాలా చాలా బాగుంది. ఐడియా ఎవరిదో కానీ బట్ చాలా ఎవరిదై ఉంటుంది గెస్ట్ చేయండి. ఆల్రెడీ చెప్పారు మీదే అని. మీకు ఆల్రెడీ ఆ కాంప్లిమెంట్ ఒకటి ఉంది, క్రేజియస్ట్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ అన్ని నవదీప్ గారికే వస్తూ ఉంటాయని చెప్పి. సో ఆల్రెడీ అండ్ మీకు ఆ రోజు కూడా చెప్పారు మీ క్యారెక్టర్ 2.0 ఎలా ఉందంటే నాకు గౌతమ్ ఎస్ఎస్సి పాత్రని గుర్తు చేసింది. వెంకయ్యమ్మ వంకాయ పులుసు ఎరగదీసింది కుమ్మేసిందని. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారండి మీ క్యారెక్టరైజేషన్ని? పర్టికులర్గా డ్యాన్స్ చూసి కూడా చాలా రోజులైంది మీది. ఆ లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ పక్కన మీ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో హౌ యూ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నేను చేసిన సినిమాల్లో అందరికీ నచ్చినవి, అందరూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవి గౌతమ్ ఎస్ఎస్సి అండ్ చందమామ అండి. అంటే బికాస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ ఈజ్ కామెడీ అండ్ బయట కూడా బేసికల్గా కమెడియన్ కాబట్టి ఆన్ స్క్రీన్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను అనేది నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో దాని తర్వాత ప్రాసెస్లో ఐ డన్ చాలా సినిమాలు చేసాను. అది ఎప్పుడండి? 2007 అది. ఎగ్జాక్ట్లీ. అంటే 15 ఇయర్స్. 2007 అంటే 18 ఇయర్స్ అంతేనా? అంతే కదా, 18 ఇయర్స్. నేను 2004లో జై రిలీజ్ అయింది. దిస్ ఈజ్ 2025, 21 ఇయర్స్గా యాక్టర్గా ఉన్నా నేను. దాంట్లో ఫస్ట్ 2012 ఐ థింక్ అరౌండ్ చందమామ వాజ్ 2008-9 ఆర్ వాట్ ఎవర్, ఆర్యా 2 was 12. సో ఆ 2 సినిమాల తర్వాత చాలా సినిమాలు చేశాను. అంటే లీడ్గా చేశాను, సపోర్టింగ్గా చేశాను, నెగిటివ్గా చేశాను, చాలా చేశాను. బట్ పీపుల్ రియలీ ఎంజాయ్ మై కామెడీ టైమింగ్. అండ్ తర్వాత ఐవ్ డన్ మెనీ ఇంటెన్స్ రోల్స్. అవి కూడా అంటే బాగా చేసాం అదే ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్యా 2 ఆర్ వాట్. బట్ మోస్ట్లీ కామెడీ నచ్చుతుంది నాకు కూడా. యాజ్ ఎ పర్సన్ వెన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు కామెడీ కంటే పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నవి, ఇంటెన్స్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ నాకు కామెడీ ఇష్టం. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇది చెప్పాడు మురళి. అండ్ దెన్ వీ థరోలీ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే చాలా వరకు మేము ఇంప్రూవ్ అది చేసాం. అంటే ఒక మీటర్ సెట్ చేసుకొని ఇలా ఉండాలి అనుకున్నాం. అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరో ఒకరిని ఎంటర్ చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇలా చేసాం. సో ఐ థింక్ పీపుల్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో నెక్స్ట్ మురళి గారు ఒక దీన్ని సర్పంచ్ని ఎక్స్టెండ్ చేయాలని నేను మీ తరపున ఆయన కోరుకుంటున్నాను. మేము కూడా కోరుకుంటున్నాను. ఫుల్ లెంత్లో ఆయన్నే పెట్టి చేయండి ఒకటి, మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ శివాజీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఏం జరిగిందో అన్ని చూస్తాం. బట్ మాకు ఈ సైలెంట్ శివాజీ అసలు నచ్చలేదు. దట్ వైబ్రెంట్ ఎనర్జీ ఉన్నటువంటి శివాజీ అయితేనే మాకు ఇష్టము. సో 2 రోజులు నేను చూస్తున్నాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్. మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ రియల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అండ్ ఆ ఎనర్జెటిక్ శివాజీ మాకు బ్యాక్ కావాలి. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బీ విత్ దట్ పవర్ ప్యాక్డ్. ఈ సినిమా ఫస్ట్ మన ఎమోషన్స్ కన్నా కూడా ఈ సినిమా నిర్మాత చాలా ఇంపార్టెంట్ అమ్మా. సముద్రం సైలెంట్గా ఉందంటే
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థియేటర్స్లో రిలీజ్ అయింది దండోరా. మీ అందరూ కూడా వెళ్ళి చూడాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా.